హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి స్టైల్స్ తెలుగు. నేను దివ్య, మీ అందరికీ స్వాగతం చెప్తాను. ఈరోజు మీ అందరితో నేను సాంబార్ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్ రెసిపీలో మీ ఇంట్లో ఏదైతే కూరగాయలు ఉంటాయో అన్నీ కట్ చేసేసుకోండి. క్యారెట్, బీన్స్, ఇంకా కాలీఫ్లవర్, ఇంకా చాలా గోరుచిక్కుడుకాయ ఏదైతే ఉంటాయో అది కట్ చేసేసుకోండి. దాని తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకోండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసేసేయండి. దాంట్లో కొంచెం కరివేపాకు వేయండి అండ్ ఎండుమిర్చి కూడా వేయండి. దాంతో టేస్ట్ చాలా బాగా వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం హింగ్ వేయండి. హింగ్ వేస్తే ఏమవుతుందంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత నేను వెజిటేబుల్స్ అలాగే ఆనియన్స్ కట్ చేశాను, పచ్చిమిర్చి కట్ చేశాను. ఫస్ట్ నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేస్తున్నాను. దాన్ని మంచిగా ఒక 1 minute దాకా ఫ్రై చేసుకుంటాను. 30 to 40 seconds అండి, అంతే. సో దాని తర్వాత నేను ఏదైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను, నేను ఆల్రెడీ చెప్పాను కదా, బెండకాయ, వంకాయ కూడా వేయొచ్చు అండి. బెండకాయ, మునక్కాయ, కాలీఫ్లవర్, ఇంకా బంగాళదుంప కూడా వేయచ్చు. ఇది చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ అవన్నీ వేసిన తర్వాత కొంచెం నేను దీంట్లో పసుపు వేసుకుంటాను. పసుపు అండ్ కొంచెం మిర్చి పౌడర్ అండి. మిర్చి పౌడర్ మీరు కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు పచ్చిమిర్చి వేసారు కాబట్టి మిర్చి పౌడర్ కొంచెం చూసుకొని వేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఉడకడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా నేను చేసేసుకున్నాను. అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటాను. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఒక 5 to 10 minutes దాకా దాన్ని వాటర్, మీకు తెలిసిందే టమాటా ఉంటుంది కాబట్టి దాని వాటర్ ఎవాపరేట్ అవుతుంది. సో ఆ 10 minutes తర్వాత నేను 1.5 glass వాటర్ వేస్తాను. అదంతా వాటర్ వచ్చి మంచిగా ఉడికిన తర్వాత దాని తర్వాత నేను మంచిగా ఉడకబెడతాను. మీన్వైల్ నేను ఆల్రెడీ పక్కన కందిపప్పు, శనగపప్పు అండ్ పెసరపప్పు, ఈ 3 పప్పులు కలిపి నేను ఆల్రెడీ పప్పు ఉడికిచ్చేసాను. దాని తర్వాత నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను ఒక 1 hour బ్యాక్. మీరు కూడా నానబెట్టేసుకోండి. నానబెట్టిన చింతపండు దాంట్లో వేసేసేయండి. ఓకే, అది కూడా ఒక 1 glass దాకా వేయచ్చు. ఓవరాల్ 3 to 4 glasses వాటర్ పడుతుందండి. అంటే మీకు ఎంత థిక్నెస్ కావాలి దాన్ని బట్టి మీరు యూజ్ చేయండి. నాకైతే కొంచెం ఎక్కువ థిక్నెస్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు కావాలంటే కొంచెం జావలాగా కూడా చేసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ ఉంటుంది ఎలా ఏ విధంగా అనేది. సో ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత కొంచెం బాయిల్ అవుతుంది. లాస్ట్లో నేను దీని మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్తానండి, ఇదిగోండి. సో ఒక 10 minutesలో అది బాయిల్ అయిపోతుంది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో 10 minutes పెట్టాం కదా, అప్పుడే ఉడికిపోతుంది. సో దాని తర్వాత పప్పు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 3 పప్పులు కలిపి చేసేసుకున్నాను. ఆ బౌల్ నాకు సరిపోవట్లేదు కాబట్టి నేను వేరే దాంట్లో అంటే కుక్కర్లోనే నేను అదేదైతే ఉందో మొత్తము నేను ఏదైతే చేశానో అది చేసేసుకున్నాను. అండ్ దాంట్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని నేను టేస్ట్ చేశాను. టేస్ట్ చేసినప్పుడు ఏమనిపించిందంటే కొంచెం నాకు సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా కావాలంటే మధ్యలో కొంచెం టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేస్తే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. అండ్ దీని తర్వాత కొంచెం బాయిల్ అవ్వడానికి వదిలేయండి ఒక 2 minutes. సో ఈ విధంగా అంతా చూడండి బాయిల్ అవుతుంది. ఒక 2 to 3 minutes తర్వాత ఇప్పుడు నేను సాంబార్ పొడి కూడా వేసేసానండి. ఏదైనా సాంబార్ పొడి యూజ్ చేయొచ్చు మీరు, అది మీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ నేను దీంట్లో లాస్ట్లో ఒక 1/2 teaspoon షుగర్ వేసానండి. 1/2 teaspoon షుగర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రెస్టారెంట్ స్టైల్ సాంబార్ రెసిపీ వస్తుందండి. సో రెస్టారెంట్లో చాలామంది బెల్లం అయినా లేకపోతే షుగర్ అయినా వేస్తారు. సో కాబట్టి మీరు సాంబార్లో లాస్ట్లో షుగర్ అయినా బెల్లం అయినా వేయచ్చు. నా దగ్గర ఇప్పుడు షుగర్ ఉంది కాబట్టి షుగర్ వేసాను. మీరు కావాలనుకుంటే కనుక బెల్లం కూడా వేయచ్చు. సో ఈ విధంగా ఒక 2 to 3 minutes మళ్ళీ బాయిల్ చేసేసుకోండి. ఎందుకంటే సాంబార్ పొడి వేసారు కదా, అది ప్లస్ షుగర్ ఏదైతే వేసారో అది కూడా కొంచెం మెల్ట్ అవ్వాలి కాబట్టి బాయిల్ చేసేసుకోండి. అండ్ దీని తర్వాత చూడండి చాలా బాగా అంత స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఆ టైంలో మీరు లాస్ట్లో ధనియా వేసేసి కొత్తిమీర వేసేసి దాన్ని గార్నిష్ చేసేయచ్చు. చేసిన తర్వాత ఈ విధంగా అయితే అయిపోతుంది. ఇదిగో అయిపోయింది. అండ్ దీనికి నేను సాంబార్ ఇడ్లీతో చాలా బాగా తింటానండి. సో మీరు కావాలంటే ఇడ్లీతోనే కాదండి, రైస్తో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది రైస్తో. సో నేనైతే ఇప్పుడైతే ఇడ్లీతో తింటున్నాను. ఎవరైతే నా ఛానల్లో కొత్తగా వచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్ అండ్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ నొక్కడం మర్చిపోకండి. ఓకే, బై బై గైస్, లవ్ యూ, టేక్ కేర్.